అందరికీ హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోసు నేనే సరదాగా తీశాను. అవి చూస్తూ ఒక చిన్న స్టోరీ మీకోసం. కథ పేరు 3 చేపల కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చెరువులో చాలా చేపలు ఉండేవి. ఒకరోజు ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు ఆ చెరువు దగ్గర నుంచి వెళ్ళారు. చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించి మర్నాడు ఆ చెరువులో చేపలు పడదామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకో 2 చేపలకు చెప్తూ, మనం వెంటనే మన బంధువులను తీసుకొని ఈ చెరువు నుండి వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే రేపు మనం ప్రాణాలతో ఉండమని వివరించింది. ఆ మాటలు విన్న వేరే 2 చేపలు ఆలోచనలో పడ్డాయి. రెండో చేప వాళ్ళు రేపు వస్తే చూద్దామని అనుకుంది. అదేవిధంగా మూడో చేప ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ. ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చిన మన అదృష్టం బాగుంటే వాళ్ళేం చేస్తారు అనుకుంది. మొదటి చేప రాత్రికి రాత్రే తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళిపోయింది. తెల్లవారగానే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుటుంబంతో వేరే చెరువుకు వెంటనే వెళ్ళిపోయింది. మూడో చేప వలలో చిక్కుకొని ప్రాణాలు వదులుకుంది. దూరదృష్టితో ఆలోచించిన మొదటి చేప తన బంధువులందరినీ కాపాడుకోగలిగింది. అపాయం గ్రహించిన వెంటనే చర్యలు తీసుకున్న రెండో చేప కొంతవరకు తన కుటుంబాన్ని కాపాడుకుంది. అదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు ఏమీ చేయలేకపోయింది. అలాగే మన జీవితంలో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని మన వంతు కృషి మనం చేయకపోతే ఫలితం ఉండదు. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినాలనుకుంటే శాండీ టాక్ హియర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.